శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీమాత్రే నమః మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. మే 11వ తేదీ నుంచి మే 17వ తేదీ వరకు మేషాది ద్వాదశ రాశులకి వారఫలాలు ఎలా ఉంటాయో, వారం మొత్తం విశేషంగా యోగించాలంటే ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలో, ఏ దేవీ దేవతల ఆలయ దర్శనం చేయాలో, ఎలాంటి మంత్రాలు జపించుకోవాలో, ఏ స్తోత్రాలు పఠించుకోవాలో, గోమాతకు ఎలాంటి ఆహారం తినిపించాలో, ఎలాంటి దానాలు ఇచ్చుకోవాలో, వారమంతా యోగించాలంటే పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాలు ఏంటో, ద్వాదశ రాశులకి ఈ వారం భవిష్యత్ ఎలా ఉండబోతోందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా మేషరాశి వాళ్ళకి ఈ వారం సూర్యుడు 1, 2 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 3 రోజులు 1వ సంచారం చేస్తున్నాడు. తర్వాత 4 రోజులు 2వ సంచారం చేస్తున్నాడు. ఈ 2 సంచారాలు కూడా సూర్యుడికి యోగించవు. అయితే మొదటి 3 రోజులు కొద్దిగా ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. తర్వాత 4 రోజులు మాత్రం మాట దురుసుతనం వల్ల ఆఫీసులో గొడవలు అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మొదటి 3 రోజులు మేషరాశి వాళ్ళ ఆరోగ్యం గురించి ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. తర్వాత 4 రోజులు మాత్రం మీరు ఎక్కడ పనిచేస్తున్నా ఆఫీసులో సహోద్యోగులతో కానీ పై అధికారులతో కానీ మాట్లాడేటప్పుడు ఆలోచించి జాగ్రత్తగా మాట్లాడాలి. లేకపోతే వాళ్ళతో గొడవలు అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే చివరి 4 రోజుల్లో అంటే బుధవారం నుంచి శనివారం మధ్యలో తండ్రి వైపు బంధువులతో కూడా జాగ్రత్తగా మాట్లాడాలి. లేకపోతే గొడవలు అయ్యే అవకాశం ఉంటుంది. రాజకీయాల్లో ఆలోచించి మాట్లాడాలి. అలాగే బుధుడు ఈ వారం మొత్తం 1వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. కాబట్టి విద్యార్థులు బాగా కష్టపడితేనే మంచి మార్కులు వస్తాయి, మంచి ర్యాంకులు వస్తాయి. ఎవరైనా మేషరాశి వాళ్ళు ఉద్యోగం మారాలనుకున్నా కూడా అతి కష్టం మీద అవుతుంది. ఇంటర్వ్యూలలో కూడా బాగా కష్టపడితే తప్ప కొత్త ఉద్యోగం రావడానికి అవకాశాలు తక్కువగా ఉన్నాయి. వ్యాపార రంగం కూడా సాధారణంగానే ఉంటుంది. బుధుడు జన్మంలో వ్యతిరేకంగా ఉంటాడు కాబట్టి విద్యారంగం, ఉద్యోగ రంగం, వ్యాపార రంగంలో సాధారణ ఫలితాలు కనిపిస్తున్నాయి. అలాగే కుజుడు 4వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. భూములు, గృహాలు, స్థలాలు, పొలాలు ఇలాంటివి కొనాలన్నా అమ్మాలన్నా అంత గొప్పగా బలం లేదు. భూములు, గృహాలు, స్థలాలు, పొలాలు, అపార్ట్మెంట్లు కొనుక్కోవాలంటే డాక్యుమెంట్లు జాగ్రత్తగా చూసుకొని కొనుక్కోవటం మంచిది. అలాగే అప్పులు అవ్వకుండా జాగ్రత్త పడాలి. బ్యాంకు లోన్లు శాంక్షన్ అవ్వటం అనేది కొంచెం కష్టంగా ఉంటుంది. ఉన్న బ్యాంకు లోను తీరటానికి కూడా కొంచెం సమయం పట్టే సూచనలు ఉన్నాయి. అలాగే శుక్రుడు 12వ ఇంట్లో ఈ వారం మొత్తం వ్యతిరేకంగా ఉన్నాడు. 12వ ఇంట్లో శుక్రుడు ఉండటం వల్ల ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి డబ్బు ఖర్చు పెట్టే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న విషయాలకే చిటపటలు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి భార్యాభర్తలు జాగ్రత్తగా మాట్లాడుకోవాలి. అంటే మేషరాశి వాళ్ళకి రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు ఈ 4 గ్రహాలు కూడా ఈ వారం యోగించటం లేదు. ఈ 4 గ్రహాలలో రవి, బుధుడు, కుజుడు ఈ 3 గ్రహాలు యోగించాలంటే నరసింహస్వామి ఆలయ దర్శనం చేయాలి. ఎందుకంటే సూర్యుడికి విష్ణుమూర్తి అధిష్టాన దైవం, బుధుడికి విష్ణుమూర్తి అధిష్టాన దైవం, కుజుడికి నరసింహస్వామి అధిష్టాన దైవం. నరసింహస్వామి విష్ణు స్వరూపమే కాబట్టి రవి, బుధుడు, కుజుడు ఈ 3 గ్రహాలు ఒకేసారి ప్రసన్నం అవ్వాలంటే, ఈ 3 గ్రహాల బలం పెరగాలంటే లక్ష్మీ నరసింహస్వామి ఆలయ దర్శనం చేయండి. లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో నరసింహస్వామికి అర్చన కానీ అభిషేకం కానీ చేయించుకోండి. దానివల్ల వారమంతా బ్రహ్మాండంగా ఉంటుంది. ప్రతిరోజు ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుర్ముత్యుం నమామ్యహం ఈ సుదర్శన మంత్రాన్ని 9 సార్లు కానీ 11 సార్లు కానీ ఇంట్లో స్నానం చేశాక చదువుకోండి. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చాంటింగ్ వినటం కానీ చదవటం కానీ రోజు చేయండి. అప్పుడు రవి, బుధుడు, కుజుడు 3 గ్రహాలు యోగిస్తాయి. వారమంతా అనుకూలంగా ఉంటుంది. అలాగే శుక్రుడు యోగించాలంటే రాజరాజేశ్వరి ఆలయ దర్శనం చెయ్యండి. ఓం శ్రీ రాజమాతంగ్యై నమః అనే మంత్రం 21 సార్లు చదువుకోండి. రాజరాజేశ్వరి అష్టకాన్ని చదవటం కానీ వినటం కానీ చేయండి. దానివల్ల శుక్రుడి బలం కూడా పెరుగుతుంది. అలాగే నానబెట్టిన గోధుమలు, పెసలు, కందులు, బొబ్బర్లు వీటిని గోమాతకు తినిపించటం లేదా కేజింబావు చప్పున ఈ 4 ద్రవ్యాలు ఎవరైనా బ్రాహ్మణుడికి దానం ఇవ్వటం ద్వారా మేషరాశి వాళ్ళకి ఈ వారం మొత్తం 4 గ్రహాలు యోగిస్తే అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి వృషభ రాశి వాళ్ళకి ఈ వారం సూర్యుడు 12, 1 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 3 రోజులు సూర్యుడు 12వ స్థానంలో సంచారం చేస్తూ తర్వాత 4 రోజులు 1వ స్థానంలో సంచారం చేస్తున్నాడు.
మొదటి 3 రోజులు సూర్యుడు 12వ స్థానంలో ఉన్నప్పుడు ఆఫీసులో అజ్ఞాత శత్రువులు ఉంటారు. మీ వెనక గోతులు తీసేవాళ్ళు ఉంటారు. అంటే ఆదివారం నుంచి మంగళవారం వరకు ఆఫీసులో రహస్య శత్రువుల విషయంలో వృషభ రాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. బుధవారం నుంచి శనివారం వరకు మాత్రం సూర్యుడు జన్మంలో ఉన్నప్పుడు ఆరోగ్య వ్యవహారాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. కంటికి గుండెకి సంబంధించిన అనారోగ్య సమస్యలు ఏవి రాకుండా ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి. కాబట్టి మొదటి 3 రోజులు ఆఫీసులో రహస్య శత్రువులు, తర్వాత 4 రోజులు ఆరోగ్య సమస్యలు ఇవి ఉండే అవకాశం ఉంది. కాబట్టి ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. బుధుడు ఈ వారం మొత్తం 12వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. దీనివల్ల ఏం జరుగుతుందంటే వృషభ రాశి విద్యార్థులు బాగా కష్టపడి చదువుతారు, కానీ జ్ఞాపక శక్తి తక్కువగా ఉంటుంది. పరీక్షలో చదివిన దానికి తగ్గట్లుగా రాయలేకపోతారు. అలాగే కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నించే వృషభ రాశి వాళ్ళు ఇంటర్వ్యూకి బాగా ప్రిపేర్ అవుతారు, కానీ ఇంటర్వ్యూలో బాగా పర్ఫామ్ చేయలేకపోతారు. వ్యాపారంలో ఉన్నవాళ్ళు ఎంత బాగా వ్యాపారపరంగా మాట్లాడినా చివరికి కొనుగోలుదారులు కొనుక్కునే సమయంలో ఏదో ఒకటి వాళ్ళని ఆకట్టుకోలేకపోతారు. ఇలా విద్యారంగం, ఉద్యోగ రంగం, వ్యాపార రంగం పరంగా కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురవుతాయి. బుధుడు వ్యయస్థానంలో ఉన్నాడు కాబట్టి పడ్డ కష్టం అనేటటువంటిది తగ్గిపోతుంది. కుజుడు మాత్రం 3వ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు. అంటే సోదరుల వల్ల ఆస్తుల పరంగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అంటే రావలసిన ఆస్తులు ఏవైనా ఉంటే సోదరుల సహాయ సహకారాల వల్ల అవి తొందరగా వస్తాయి. ఆస్తులు కొనుక్కోవటానికి కానీ, ఆస్తులు మంచి ధరకు అమ్ముకోవటానికి కానీ సోదరుల సహకారం బ్రహ్మాండంగా పనిచేస్తుంది. రియల్ ఎస్టేట్ రంగంలో కూడా మంచి లాభాలు వస్తాయి. అప్పులు తీర్చగలుగుతారు. అలాగే బ్యాంక్ నుంచి లోన్ శాంక్షన్ కావాలంటే శాంక్షన్ అయ్యే అవకాశం ఉంటుంది. ఉన్న లోను క్లియర్ చేయడానికి కూడా బలం బాగా ఉంది. కుజుడు బాగున్నాడు కాబట్టి ప్రయోజనాలు ఉంటాయి. శుక్రుడు 11వ స్థానంలో బాగున్నాడు. దానివల్ల ధనలాభం బాగుంటుంది, ఆదాయ మార్గాలు పెరుగుతాయి. స్త్రీల సహాయ సహకారాలు వృషభ రాశి వాళ్ళకు ఉంటాయి. వృషభ రాశి పురుషులకు కానీ, వృషభ రాశి స్త్రీలకు కానీ ఇతర స్త్రీ సహాయ సహకారాల వల్ల ముఖ్యమైన పనులు పూర్తి చేయగలుగుతారు. కళారంగంలో అత్యుత్తమ స్థాయికి ఎదగగలుగుతారు. దాంపత్య జీవితంలో కూడా భార్యాభర్తల మధ్య అనుబంధం బాగుంటుంది. ఈ వారం వృషభ రాశి వాళ్ళకి ప్రధానంగా సూర్యుడి బలం లేదు, బుధుడి బలం లేదు. సూర్యుడి బలం పెరగటానికి అధిష్టాన దైవం విష్ణుమూర్తి కాబట్టి ప్రతిరోజు ఓం నమో నారాయణాయ అష్టాక్షరి మంత్రం 21 సార్లు చదువుకోవాలి. విష్ణు సహస్రనామం చాంటింగ్ వినాలి. నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి ఆవుకు తినిపించాలి. కేజింబావు గోధుమలు ఎర్రటి వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. ఇవి చేస్తే రవి బలం పెరుగుతుంది. అలాగే బుధుడికి అధిష్టాన దైవం గణపతి కాబట్టి గణపతి అనుగ్రహం ద్వారా కష్టానికి తగిన ఫలితం రావడానికి వక్రతుండాయ హుం అనే గణపతి షడక్షర మంత్రాన్ని రోజు 21 సార్లు చదవాలి. వక్రతుండాయ హుం. అలాగే గణేష పంచరత్న స్తోత్రాన్ని రోజు చదవటం కానీ వినటం కానీ చేయాలి. నానబెట్టిన పెసలు గోమాతకు తినిపించడం, కేజింబావు పెసలు ఆకుపచ్చ వస్త్రంలో మూట కట్టి దానం ఇవ్వటం చేయాలి. దీనివల్ల రవి బుధుల బలం పెరుగుతుంది. వృషభ రాశి వాళ్ళకి ఈ వారం మొత్తం అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈ వారం సూర్యుడు 11, 12 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 3 రోజుల్లో 11వ సంచారం చేస్తున్నాడు. తర్వాత 4 రోజుల్లో 12వ సంచారం చేస్తున్నాడు. అంటే ఆదివారం నుంచి మంగళవారం వరకు మిథున రాశి వాళ్ళకు ప్రమోషన్ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. కావలసిన చోటికి మంచి ప్రమోషన్తో ట్రాన్స్ఫర్ అయ్యే యోగం ఉంటుంది. ఆఫీసులో మీకు అనుకూలంగా ఉంటారు. అధికారులు కానీ సహోద్యోగులు కానీ మీకు గౌరవం ఇస్తారు. మీ కష్టానికి తగిన గుర్తింపు ఆఫీసులో ఆదివారం నుంచి మంగళవారం వరకు ఉంటుంది. రాజకీయాల్లో బాగుంటుంది. తండ్రి వైపు బంధువుల వల్ల ప్రయోజనాలు ఉంటాయి. ఆరోగ్యం బాగుంటుంది. అయితే బుధవారం నుంచి శనివారం వరకు ఈ 4 రోజులు మాత్రం ఆఫీసులో శత్రువులు పెరుగుతారు. మీ కష్టానికి గుర్తింపు తగ్గిపోతుంది. వేరే వాళ్ళు మీకు రావాల్సిన క్రెడిట్ తీసుకుంటారు. కాబట్టి ఆదివారం నుంచి మంగళవారం వరకు మిథున రాశి వాళ్ళకి ఆఫీసులో తిరుగులేదు. బుధవారం నుంచి శనివారం వరకు మాత్రం ఆఫీసులో కొన్ని రకాలైన సమస్యలు ఉంటాయి. అలాగే బుధుడు 11వ స్థానంలో ఈ వారం మొత్తం ఉన్నాడు. కాబట్టి మిథున రాశి విద్యార్థులకి ఈ వారం చాలా బాగుంటుంది. చదువు పరంగా మంచి ర్యాంకులు తెచ్చుకోగలుగుతారు. మంచి సీట్లు తెచ్చుకోగలుగుతారు. అలాగే అన్ని రకాలైనటువంటి పరీక్షల్లో బ్రహ్మాండమైన ర్యాంకులు తెచ్చుకోగలుగుతారు. అర్హతకు తగిన ఉద్యోగం లభించని వాళ్ళు ఎవరైనా మిథున రాశి వాళ్ళు ఈ వారం ప్రయత్నిస్తే అర్హతకు తగిన ఉద్యోగం లభిస్తుంది. ఇంటర్వ్యూలలో బాగా రాణించగలుగుతారు. అలాగే వ్యాపారం కూడా 3 పువ్వులు 6 కాయలుగా ఉంటుంది. వ్యాపార రంగంలో
ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు పొందగలుగుతారు. ఎవరైనా కంపెనీ మారాలన్నా, కొత్త కంపెనీలో ఇంటర్వ్యూకి వెళ్ళాలన్నా మిథున రాశి వాళ్ళకి ఈ వారం బలం చాలా అద్భుతంగా ఉంది. బుధుడు లాభస్థానంలో ఉన్నాడు కాబట్టి విద్యారంగం, ఉద్యోగ రంగం, వ్యాపార రంగంలో మిథున రాశి వాళ్ళకి అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. కుజుడు మాత్రం 2వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. దీనివల్ల ఇంట్లో మాట పట్టింపుల వల్ల కుటుంబ సభ్యులతో గొడవలయ్యే అవకాశం ఉంది. కాబట్టి కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేయాలి. అలాగే శుక్రుడు 10వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి సినిమా, టీవీ రంగాల్లో, సంగీత, నాట్య రంగాల్లో అవకాశాలు రావటం ఆలస్యం అవుతూ ఉంటుంది. వస్త్ర వ్యాపారము, ఫ్యాన్సీ అండ్ కంగన్ హాల్సు, బొటిక్కు ఇలాంటి వాటిల్లో కూడా లాభాలు అంతంత మాత్రంగానే ఉంటాయి. కాబట్టి మిథున రాశి వాళ్ళకి ఈ వారం బుధుడు చాలా అద్భుతంగా ఉన్నాడు. సూర్యుడు కూడా మొదటి 3 రోజులు బాగున్నాడు. తర్వాత కొద్దిగా సూర్యుడి బలం తగ్గింది. ప్రధానంగా కుజుడి బలం లేదు, శుక్రుడి బలం లేదు. కాబట్టి కుజుడి బలం పెరగటానికి నరసింహస్వామి ఆలయ దర్శనం చేయాలి. ఓం నమో నారసింహాయ రోజు 21 సార్లు చదవాలి. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చాంటింగ్ వినాలి. నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి ఆవుకు తినిపించాలి. కేజింబావు కందులు ఎర్రటి వస్త్రంలో మూటగట్టి దానం ఇవ్వాలి. దీనివల్ల కుజుడి బలం పెరుగుతుంది. అలాగే శుక్రుడి బలం లేదు కాబట్టి శ్రీమాత్రే నమః అనే మంత్రాన్ని రోజు 21 సార్లు చదువుకోవాలి. లలితా సహస్రనామ స్తోత్రం చాంటింగ్ వినాలి. నానబెట్టిన అలసందల ఆవుకు పెట్టాలి. కేజింబావు అలసందలు తెల్లటి వస్త్రంలో కట్టి పంతులు గారికి దానం ఇవ్వాలి. అప్పుడు శుక్రుడి బలం పెరుగుతుంది. కుజుడికి, శుక్రుడికి సంబంధించి ఈ పరిహారాలు చేసుకుంటే మిథున రాశి వాళ్ళకి ఈ వారం మొత్తం బ్రహ్మాండమైన అనుకూలమైన ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈ వారం సూర్యుడు 10, 11 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 3 రోజులు 10 సంచారం చేస్తున్నాడు. తర్వాత 4 రోజులు 11 సంచారం చేస్తున్నాడు. అంటే మొదటి 3 రోజుల్లో 10వ సంచారం చేసేటప్పుడు ఏం జరుగుతుందంటే, ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగపరమైన పరీక్షలు రాస్తే అందులో మంచి ర్యాంకులు తెచ్చుకోగలుగుతారు. గవర్నమెంట్ జాబ్ కోసం చేసే ప్రయత్నాలకు మొదటి 3 రోజుల్లో బలం ఉంది. కర్కాటక రాశి వాళ్ళు ఆది, సోమ, మంగళవారాల్లో గవర్నమెంట్ ఉద్యోగం కోసం అప్లికేషన్లు పెట్టుకోవటం, గవర్నమెంట్ ఉద్యోగం కోసం ముఖ్యమైన వ్యక్తుల్ని కలుసుకోవటం, గవర్నమెంట్ ఎగ్జామ్స్ రాయటం దానికి చాలా అద్భుతమైన బలం ఉంది. అలాగే తర్వాత 4 రోజుల్లో బుధవారం నుంచి శనివారం మధ్యలో ఉద్యోగంలో ట్రాన్స్ఫర్ విత్ ప్రమోషన్ యోగం ఉంది. కావలసిన చోటుకి ట్రాన్స్ఫర్ అయ్యే యోగం, మంచి ప్రమోషన్ లభించే యోగం ఉంది. ఈ వారమంతా రాజకీయాల్లో మంచి బలం ఉంది. రాజకీయాల్లో పేరు తెచ్చుకునే యోగం, డబ్బులు వచ్చే యోగం ఉంది. తండ్రి వైపు బంధువుల వల్ల కూడా ప్రయోజనాలు ఉన్నాయి. అలాగే తండ్రి వల్ల మంచి సహాయ సహకారాలు లభించే సూచనలు ఉన్నాయి. ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. బుధుడు ఈ వారం మొత్తం 10వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. అంటే విద్యార్థులు చదవాల్సినంత చదవకపోవటం వల్ల విద్యలో రాణించలేకపోతారు. ఎక్కువ చదవాల్సి వస్తుంది. కొత్త ఉద్యోగాల కోసం ప్రయత్నించేటప్పుడు ఇంటర్వ్యూలలో కూడా కొంచెం తడబడే అవకాశం ఉంటుంది. వ్యాపార రంగంలో కూడా ఒడిదుడుకులు ఉంటాయి. అంత గొప్ప లాభాలు ఏమీ కనిపించవు. ఉన్న ఉద్యోగంలో అద్భుతంగా ఉంటుంది. ఉద్యోగం మారటానికి, ఇంటర్వ్యూలో సక్సెస్ అవ్వటానికి మాత్రం బలం లేదు. విద్యారంగం, వ్యాపార రంగంలో కూడా అంత గొప్పగా బలం లేదు. అలాగే కుజుడు జన్మంలో ఉండటం వల్ల కర్కాటక రాశి వాళ్ళు రక్తపోటు సమస్య వల్ల ఇబ్బందులు పడే సూచనలు ఉన్నాయి. కాబట్టి హై బీపీ ఉన్నవాళ్ళు ఈ విషయంలో ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే సోదరులతో జాగ్రత్తగా మాట్లాడాలి. వాళ్ళతో గొడవలు అయ్యే అవకాశం ఉంటుంది. కోపాన్ని అధీనంలో ఉంచుకోవాలి. అదేవిధంగా శుక్రుడు 9వ స్థానంలో ఈ వారం అంతా అనుకూలంగా ఉన్నాడు. భాగ్యంలో శుక్రుడు ఉండటం వల్ల స్త్రీల యొక్క సహాయ సహకారాలు కర్కాటక రాశి స్త్రీ పురుషులకు లభిస్తాయి. దానివల్ల ముఖ్యమైన పనులు పూర్తి చేసుకోగలుగుతారు. కళారంగంలో అద్భుతంగా రాణిస్తారు. సినిమా, టీవీ రంగాల్లో, సంగీత, నాట్య రంగాల్లో కొత్త అవకాశాలు అందిపుచ్చుకోగలుగుతారు. టెక్స్టైలు, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాల్లో కూడా మంచి లాభాలు వస్తూ ఉంటాయి. ఈ వారం కర్కాటక రాశికి శుక్రుడి బలం బాగుంది, రవి బలం బాగుంది. బుధుడు, కుజుడు యోగించటం లేదు. బుధుడు, కుజుడు యోగించాలంటే బుధుడికి అధిష్టాన దైవం విష్ణుమూర్తి, కుజుడికి అధిష్టాన దైవం నరసింహస్వామి. నరసింహస్వామి విష్ణు స్వరూపం కాబట్టి బుధ కుజుల బలం పెరగటానికి నరసింహస్వామి ఆలయ దర్శనం చేయాలి. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుర్ముత్యుం నమామ్యహం అనే సుదర్శన మంత్రాన్ని కానీ, ఓం నమో నారసింహాయ అనే సులభమైన మంత్రాన్ని కానీ రోజు 9 సార్లు లేదా 11 సార్లు లేదా 21 సార్లు చదువుకోవాలి. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని రోజు వినటం కానీ చదవటం కానీ చేయాలి. నరసింహస్వామి ఆలయ ప్రాంగణంలో 365 ఒత్తుల దీపాన్ని నువ్వుల నూనెతో వెలిగించాలి.
అలా వెలిగించినట్లయితే చాలా వరకు కర్కాటక రాశి వాళ్ళకి ఈ వారం మొత్తం వ్యతిరేక ఫలితాలు తొలగిపోయి అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. నానబెట్టిన పెసలు, నానబెట్టినటువంటి కందులు ఆవుకు తినిపించటం, లేదా కేజింబావు పెసలు, కేజింబావు కందులు బ్రాహ్మణుడికి దానం ఇవ్వటం ద్వారా కూడా కర్కాటక రాశి వాళ్ళు ఈ వారం మొత్తం అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈ వారం సూర్యుడు 9, 10 స్థానాలలో సంచారం చేస్తున్నాడు. మొదటి 3 రోజుల్లో 9వ సంచారం చేస్తున్నాడు. తర్వాతి 4 రోజుల్లో 10వ సంచారం చేస్తున్నాడు. మొదటి 3 రోజుల్లో సూర్యుడి బలం తక్కువ ఉంది కాబట్టి ఆఫీసులో మీ కష్టానికి తగిన గుర్తింపు ఆఖరి నిమిషంలో తప్పిపోతూ ఉంటుంది. మీ సహోద్యోగులు ఆ గుర్తింపు తీసుకుంటారు, మీ బాస్ మిమ్మల్ని గుర్తించలేడు. కానీ బుధవారం నుంచి మాత్రం బుధ, గురు, శుక్ర, శని ఈ 4 రోజుల్లో మీ కష్టానికి తగిన గుర్తింపు ఆఫీసులో లభిస్తుంది. మీ సహోద్యోగులు మిమ్మల్ని గుర్తిస్తారు, మీకు విలువ గౌరవం ఇస్తారు. బాస్ కూడా మిమ్మల్ని అభినందిస్తాడు. ప్రమోషన్ ప్రయత్నాలు కూడా చాలా చక్కగా అనుకూలిస్తాయి. ప్రభుత్వ ఉద్యోగ సంబంధమైనటువంటి ప్రయత్నాలు కూడా బుధవారం నుంచి శనివారం వరకు విజయవంతం అవుతాయి. గవర్నమెంట్ ఉద్యోగం కోసం ముఖ్యమైన వ్యక్తుల్ని కలుసుకోవటం, ముఖ్యమైన పనులను చేసుకోవటానికి బుధవారం నుంచి శనివారం వరకు బలం బాగుంది. అలాగే రాజకీయాల్లో తండ్రి వైపు నుంచి రావాల్సిన ఆస్తిపాస్తుల పరంగా కూడా బుధవారం నుంచి శనివారం వరకు బలం బాగుంది. మొదటి 3 రోజుల్లో తండ్రి తరపు బంధువులతో గొడవలు ఉన్నప్పటికీ బుధవారం నుంచి శనివారం మధ్యలో ఆ 4 రోజులు మాత్రం తండ్రి వైపు బంధువుల వల్ల మంచి ప్రయోజనాలు కలుగుతాయి. ఆ విభేదాలు తొలగిపోతాయి. అలాగే బుధుడు ఈ వారం మొత్తం 9వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. అంటే సింహరాశి విద్యార్థులు బాగా కష్టపడి చదవాలి, అప్పుడే ర్యాంకులు తెచ్చుకోగలరు. కొత్తగా ఇంటర్వ్యూలకు వెళితే కొత్త ఉద్యోగాలు రావటం సింహరాశి వాళ్ళకు కొంచెం కష్టంగానే ఉంటుంది. వ్యాపారంలో కూడా పోటీ ఎక్కువగా ఉంటుంది. ఆశించినంత మేరకు వ్యాపారం జరగటం కష్టంగానే ఉంటుంది. కుజుడు 12వ ఇంట్లో వ్యతిరేకంగా ఉండటం వల్ల సింహరాశి వాళ్ళకి రహస్య శత్రువులు పెరుగుతారు. అలాగే వృధా ఖర్చులు పెరుగుతాయి. వృధా ఖర్చుల విషయంలో, రహస్య శత్రువుల విషయంలో కొంచెం అప్రమత్తంగా వ్యవహరించాలి. అలాగే సింహరాశి వాళ్ళు ఏదైనా ప్రాపర్టీ కొనుక్కోవాలనుకుంటే డాక్యుమెంట్లు జాగ్రత్తగా చూసుకొని కొనుక్కోవాలి, లేకపోతే ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొనే సూచనలు ఉన్నాయి. శుక్రుడు 8వ ఇంట్లో యోగిస్తున్నాడు కాబట్టి ఆకస్మిక ధనప్రాప్తి యోగం ఉంటుంది. ఎన్ని సమస్యలున్నా అవసరానికి ధనం సమకూరుతుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగుంటుంది. వస్త్ర వ్యాపారం, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాల్లో మంచి లాభాలు అనేవి చూడవచ్చు. సింహరాశి వాళ్ళకి ప్రధానంగా శుక్రుడి బలం బాగుంది. చివరి 4 రోజుల్లో సూర్యుడి బలం కూడా బాగుంది. సూర్యుడి బలం బుధవారం నుంచి శనివారం వరకు అద్భుతంగా ఉండటం వల్ల, శుక్రుడి బలం ఉండటం వల్ల చాలా వరకు సమస్యల నుంచి బయటపడతారు. కేవలం బుధుడి బలం తక్కువగా ఉంది, కుజుడి బలం తక్కువగా ఉంది. బుధుడి బలం పెరగటానికి సంకటనాశక గణేష స్తోత్రాన్ని రోజు చదవటం కానీ వినటం కానీ చేయాలి. ఓం గం నమః అనే మంత్రాన్ని, గణపతి మంత్రాన్ని రోజు 21 సార్లు చదువుకోవాలి. అలాగే నానబెట్టిన పెసలు ఆవుకు తినిపించాలి. కేజింబావు పెసలు ఆకుపచ్చ వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. వీటి వల్ల బుధుడి బలం పెరుగుతుంది. కుజుడి బలం పెరగటానికి 12వ ఇంట్లో కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాలు పోవటానికి సుబ్రహ్మణ్య స్వామి ఆలయ దర్శనం చేయాలి. సుబ్రహ్మణ్య స్వామికి ఆవు పాలతో అభిషేకం చేయించుకోవాలి. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో దీపాలు వెలిగించటం, ప్రదక్షిణలు చేయటం చేసుకోవాలి. సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి ఓం వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామినే నమః ఈ మంత్రాన్ని రోజు 21 సార్లు కానీ 11 సార్లు కానీ చదువుకోవాలి. అలా చేస్తే కుజుడి బలం కూడా పెరుగుతుంది. బుధుడికి కుజుడికి సంబంధించినటువంటి ఈ విధి విధానాలు పాటిస్తే సింహరాశి వాళ్ళకి ఈ వారం మొత్తం యోగదాయకంగా ఉంటుంది. వ్యతిరేక ఫలితాలన్నీ తొలగిపోతాయి, అనుకూల ఫలితాలు పొందవచ్చు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈ వారం సూర్యుడు 8, 9 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 3 రోజులు 8వ సంచారం, తర్వాత 4 రోజులు 9వ సంచారం చేస్తున్నాడు. 8, 9 2 సంచారాలు సూర్యుడికి అనుకూలం కాదు. అయితే మొదటి 3 రోజుల్లో 8వ సంచారం చేస్తున్నాడు కాబట్టి ఎక్కువగా ఆరోగ్యం మీద దెబ్బ కొడతాడు. కాబట్టి ఆరోగ్య వ్యవహారాలలో ఆదివారం నుంచి మంగళవారం వరకు కన్యారాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. బుధవారం నుంచి శనివారం వరకు ఆ 4 రోజులు మాత్రం 9వ స్థానంలో సూర్యుడు ఉన్నాడు కాబట్టి ఆఫీసులో అదృష్టం అందినట్టే అంది జారిపోతూ ఉంటుంది. కాబట్టి ఆఫీసులో కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాలి. మీ కష్టానికి తగిన గుర్తింపు వచ్చే విధంగా అడుగులు వేయాలి. మొదటి 3 రోజులు ఆరోగ్య వ్యవహారాలు,
తర్వాత 4 రోజులు ఆఫీసు వ్యవహారాల్లో కన్యారాశి వాళ్ళు అప్రమత్తంగా ఉండాలి. అలాగే బుధుడు ఈ వారం మొత్తం 8వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. విద్యార్థులు బాగా కష్టపడి చదివినప్పటికీ జ్ఞాపక శక్తి తక్కువగా ఉండటం వల్ల పరీక్షల్లో సరిగా రాయలేకపోతారు, చదివింది గుర్తురాదు. అలాగే ఇంటర్వ్యూకి ఎంత బాగా ప్రిపేర్ అయినా కూడా ఇంటర్వ్యూ హాల్లో వచ్చింది మర్చిపోయి సమాధానాలు చెప్పలేక కొత్త జాబు తెచ్చుకోలేరు. వ్యాపారంలో కూడా ఎంత తెలివితేటలున్నా కొనుగోలుదారులు కొనుక్కోకుండా వెళ్ళిపోతూ ఉంటారు. ఎందుకంటే విద్యారంగం, ఉద్యోగ రంగం, వ్యాపార రంగానికి కారణమైన బుధుడు 8వ ఇంట్లో ఉన్నాడు. అష్టమ బుధ దోషం ఈ వారం కన్యారాశికి ఉంది. అలాగే కుజుడు 11వ ఇంట్లో ఉన్నాడు. ఇది అనుకూలమే కాబట్టి భూములు, గృహాలు, స్థలాలు, పొలాలు, ప్రాపర్టీస్ కొనుక్కునే యోగం ఉంది. తక్కువ రేటుకు ప్రాపర్టీ కొనుక్కోవటం, ఎక్కువ రేటుకు ఉన్న ప్రాపర్టీ అమ్మటం ద్వారా ప్రాపర్టీస్ పరంగా బెనిఫిట్స్ పొందే యోగం కన్యారాశి వాళ్ళకు ఉంది. రియల్ ఎస్టేట్లో బంగారం లాంటి అవకాశాలు అందిపుచ్చుకోగలుగుతారు. ఉన్న అప్పులు తీర్చగలుగుతారు. అప్పు కోసం ప్రయత్నిస్తే అప్పు లభిస్తుంది. బ్యాంకు లోన్ కావాలనుకుంటే బ్యాంకు లోన్ శాంక్షన్ అవుతుంది. సోదరులతో ఉన్న గొడవలన్నీ తొలగిపోతాయి. 11వ స్థానంలో కుజుడి వల్ల ఈ ప్రయోజనాలు కనిపిస్తాయి. శుక్రుడు 7వ ఇంట్లో వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి జీవిత భాగస్వామితో గొడవలయ్యే అవకాశం ఉంది, జాగ్రత్తగా మాట్లాడాలి. అలాగే పెళ్లి సంబంధాలు నిశ్చయం అవుతాయి అనుకున్న సమయంలో కూడా త్రుటిలో ఒక్కొక్కసారి తప్పిపోతూ ఉంటాయి. కాబట్టి ప్రధానంగా కన్యారాశి వాళ్ళకి సూర్యుడి బలం లేదు, బుధుడి బలం లేదు, శుక్రుడి బలం లేదు. కుజుడి బలం మాత్రం అద్భుతంగా ఉంది. సూర్యుడి బలం పెరగాలంటే ప్రతిరోజు కూడా సూర్యాష్టకం కానీ ఆదిత్య హృదయం కానీ వినే ప్రయత్నం చేయండి, లేదా చదువుకోండి. ఓం సవిత్రే నమః రోజు 21 సార్లు చదవండి. నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టండి. కేజింబావు గోధుమలు ఎర్ర వస్త్రంలో కట్టి దానం ఇవ్వండి. అప్పుడు రవి బలం పెరుగుతుంది. బుధుడి బలం పెరగాలంటే గణపతికి సంబంధించినటువంటి ఒక ప్రత్యేకమైన మంత్రం, ఆ మంత్రాన్ని రోజు 21 సార్లు చదవాలి. ఆ మంత్రం ఏంటంటే ఓం గ్లౌం గణపతయే నమః. ఇది మంత్రం. ఓం గ్లౌం గణపతయే నమః 21 సార్లు చదవండి. గణేష పంచరత్న స్తోత్రం చదవటం కానీ వినటం కానీ చేయండి. నానబెట్టిన పెసలు ఆవుకు పెట్టడం, కేజింబావు పెసలు ఆకుపచ్చ వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వటం చేస్తే బుధుడి బలం పెరుగుతుంది. అలాగే శుక్రుడి బలం పెరగాలంటే శ్రీమాత్రే నమః అనే మంత్రం 21 సార్లు చదువుకోవటం, లలితా సహస్రనామం చాంటింగ్ వినటం, నానబెట్టిన అలసందలు ఆవుకు పెట్టడం, కేజింబావు అలసందలు తెల్లటి వస్త్రంలో మూటగట్టి దానం ఇవ్వటం చేస్తే శుక్రుడి బలం పెరుగుతుంది. ఇలా కన్యారాశి వాళ్ళు సూర్యుడు, బుధుడు, శుక్రుడు ఈ 3 గ్రహాలకు సంబంధించిన పరిహారాలు చేసుకుంటే ఈ వారం మొత్తం యోగదాయకంగా ఉంటుంది. వ్యతిరేక ఫలితాలన్నీ తొలగిపోతాయి. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈ వారం సూర్యుడు 7, 8 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 3 రోజులు 7వ సంచారం, తర్వాత 4 రోజులు 8వ సంచారం చేస్తున్నాడు. రెండూ కూడా వ్యతిరేక ఫలితాలే ఇస్తాయి. 7, 8 సంచారాలు సూర్యుడికి యోగించవు. అయితే మొదటి 3 రోజులు ఏం జరుగుతుందంటే ఆఫీసులో ఎవరైనా గ్రూప్ వర్క్ చేస్తే కనుక తులారాశి వాళ్ళకు కాకుండా వేరే వాళ్లకు క్రెడిట్ వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోకుండా జాగ్రత్తగా అటెన్షన్ పే చేసుకోవాలి. తర్వాత 4 రోజులు అంటే బుధవారం నుంచి శనివారం వరకు మాత్రం 8వ ఇంట్లో రవి వల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది. కంటికి కానీ, గుండెకి కానీ, చర్మానికి కానీ ఏవైనా అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మొదటి 3 రోజుల్లో తులారాశి వాళ్ళు ఆఫీసు వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. తర్వాత 4 రోజులు అంటే బుధవారం నుంచి శనివారం వరకు తులారాశి వాళ్ళు ఆఫీసు వ్యవహారాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి. అలాగే బుధుడు 7వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. దీనివల్ల తులారాశి విద్యార్థులు ఈ వారం కంబైన్డ్ స్టడీస్ చదివితే అంత గొప్పగా రాణించలేరు. ఇండివిజువల్గా చదువుకోవటం మంచిది. అలాగే కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నించే వాళ్ళు కూడా చివరి నిమిషంలో ఇంటర్వ్యూలో సక్సెస్ కావడానికి అవకాశాలు తక్కువగా ఉన్నాయి. వ్యాపార రంగంలో కూడా భాగస్వామ్య వ్యాపారాలకి ఈ వారం అంత బలం లేదు. ఎవరైతే సింగిల్గా వ్యాపారం చేసుకుంటారో వాళ్ళకే ఈ వారం బలం ఉంది. కాబట్టి కంబైన్డ్ స్టడీస్ కన్నా ఇండివిజువల్గా చదువుకోవటం మంచిది. పార్ట్నర్షిప్ బిజినెస్ కంటే సింగిల్గా చేసుకునే వ్యాపారాల్లో లాభాలు ఉంటాయి. ఇంటర్వ్యూలలో కూడా బాగా పర్ఫామ్ చేయటం కొంచెం కష్టంగా ఉంటుంది. బుధుడి బలం లేదు కాబట్టి ఇలాంటి ఫలితాలు వస్తూ ఉంటాయి. కుజుడు 10వ ఇంట్లో వ్యతిరేకంగా ఉన్నాడు. అంటే ఫుడ్కు సంబంధించిన వ్యాపారాలు అంత గొప్పగా ఉండవు. కిరాణా వ్యాపారము, హోటల్ వ్యాపారము, ఎండుమిర్చి, బియ్యము ఇలాంటి వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి అంత గొప్పగా లాభాలు కనిపించవు. అలాగే 10వ ఇంట్లో కుజుడు అంత గొప్పగా లేడు కాబట్టి తులారాశి వాళ్ళకి రియల్ ఎస్టేట్ కూడా ఈ వారం అంత గొప్పగా ఉండదు.
కాబట్టి ప్రాపర్టీస్ కొనటం అమ్మటం లాంటి వాటి విషయంలో అంత గొప్పగా లాభాలు కనిపించవు. శుక్రుడు 6వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. డబ్బు ఖర్చు ఎక్కువగా ఉంటుంది. జీవిత భాగస్వామితో చిన్న చిన్న విభేదాలు ఉంటాయి. కళారంగంలో, సినిమా టీవీ రంగాల్లో, సంగీత నాట్య రంగాల్లో కొత్త అవకాశాలు రావటం కొంచెం ఆలస్యం అవుతూ ఉంటుంది. కాబట్టి తులారాశి వాళ్ళకి బుధుడి బలం లేదు, కుజుడి బలం లేదు, శుక్రుడి బలం లేదు, రవి బలం కూడా లేదు. 4 గ్రహాలకు సంబంధించి బలం లేదు. కాబట్టి 4 గ్రహాలకు బలం పెరగటానికి ప్రత్యేకమైన విధి విధానాలు తులారాశి వాళ్ళు పాటించుకోవాలి. రవి బలం పెరగటానికి గోధుమలు, బుధుడి బలం పెరగటానికి పెసలు, కుజుడి బలం పెరగటానికి కందులు, శుక్రుడి బలం పెరగటానికి అలసందలు నానబెట్టి ఆవుకు పెట్టడం లేదా కేజీంబావు చొప్పున బ్రాహ్మణుడికి దానం ఇచ్చుకోవటం చేయాలి. అలాగే రవి, బుధుడు, కుజుడు ఈ 3 గ్రహాలను ఒకేసారి ప్రసన్నం చేసుకోవాలంటే నరసింహస్వామి ఆలయ దర్శనం చేయాలి. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుర్మృత్యుం నమామ్యహం అనే సుదర్శన మంత్రాన్ని ఇంట్లో కానీ నరసింహస్వామి దేవాలయంలో కానీ రోజు వీలైనన్ని సార్లు చదవాలి. ఎందుకంటే రవికి విష్ణుమూర్తి, బుధుడికి విష్ణుమూర్తి అధిష్టాన దైవాలు, కుజుడికి నరసింహస్వామి అధిష్టాన దైవం. నరసింహస్వామి విష్ణు స్వరూపమే కాబట్టి రవి, బుధుడు, కుజుడు ఈ 3 గ్రహాలు ఒకేసారి యోగించాలంటే నరసింహస్వామి ఆలయ దర్శనం చేసుకోవాలి. ఈ సుదర్శన మంత్రాన్ని నరసింహస్వామి ఆలయంలో చదివితే ఎక్కువ ఫలితాలు ఉంటాయి. నరసింహస్వామి ఆలయంలో నరసింహస్వామికి అర్చన కానీ అభిషేకం కానీ ఖచ్చితంగా ఒకసారి చేయించుకోండి. తులసి మాలికను సమర్పించండి. సుదర్శన మంత్రం చదువుతూ ఆలయంలో ప్రదక్షిణలు చేయండి. అద్భుత ఫలితాలు ఖచ్చితంగా కనిపిస్తాయి. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చాంటింగ్ చదివినా విన్నా కూడా ఉత్తమ ఫలితాలు వస్తాయి. అలాగే శుక్రుడి బలం కూడా లేదు కాబట్టి శ్రీమాత్రే నమః రోజు 21 సార్లు చదవండి. లలితా సహస్రనామం చాంటింగ్ వినండి. నానబెట్టిన అలసందల ఆవుకు పెట్టండి. ఇవన్నీ చేస్తే శుక్రుడి బలం కూడా పెరుగుతుంది. అప్పుడు అనుకూల ఫలితాలు వస్తాయి. ఇలా 4 గోచార గ్రహాలకు సంబంధించిన పరిహారాలు చేసుకొని ఆ గ్రహాల ఫలం పెంచుకున్నట్లయితే తులారాశి వాళ్ళకి ఈ వారం అనుకూల ఫలితాలు కనిపిస్తాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈ వారం సూర్యుడు 6, 7 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 3 రోజులు 6వ సంచారం, తర్వాత 4 రోజులు 7వ సంచారం చేస్తున్నాడు. మొదటి 3 రోజులు 6వ సంచారం చేస్తున్నాడు కాబట్టి ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి. ఆరోగ్యం బాగుంటుంది. ఆఫీసులో శత్రువులు నశించిపోతారు. ఉన్న శత్రువులు మిత్రులుగా మారిపోతారు. రాజకీయాల్లో బాగుంటుంది. తండ్రి వైపు బంధువులతో ఉన్న సమస్యలు తొలగిపోతాయి. ప్రమోషన్ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఇవన్నీ కూడా ఆదివారం నుంచి మంగళవారం వరకు జరుగుతాయి. అయితే బుధవారం నుంచి పరిస్థితులు మారిపోతాయి. బుధవారం నుంచి శనివారం వరకు మీరెంత కష్టపడ్డా కూడా గుర్తింపు పక్క వాళ్ళకి ఆఫీసులో వెళ్ళిపోతూ ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో కొంచెం అప్రమత్తంగా ఉండాలి. ఆదివారం నుంచి మంగళవారం వరకే మీకు బాగా గుర్తింపు ఉంటుంది. బాస్ మెచ్చుకుంటాడు. సహోద్యోగులు అనుకూలంగా ఉంటారు. కానీ బుధవారం నుంచి శనివారం వరకు మాత్రం ఆఫీసులో వేరే వాళ్ళు మీకు రావాల్సిన క్రెడిట్ వాళ్ళు పొందుతూ ఉంటారు. ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే రాజకీయాల్లో కానీ తండ్రి తరపు బంధువులతో కానీ సమస్యలు బుధవారం నుంచి శనివారం వరకు కనిపిస్తూ ఉంటాయి. మంగళవారం వరకు మాత్రం అద్భుతంగా ఉంటుంది. అలాగే బుధుడు 6వ స్థానంలో బాగున్నాడు కాబట్టి వృశ్చిక రాశి విద్యార్థులు పెద్దగా శ్రమ పడకుండానే మంచి ర్యాంకులు తెచ్చుకుంటారు. మంచి సీట్లు తెచ్చుకోగలుగుతారు. విద్యారంగంలో మంచి అద్భుత విజయాలను నమోదు చేస్తారు. కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నం చేసుకోవటానికి వృశ్చిక రాశి వాళ్ళకి బలం ఉంది. అంటే క్వాలిఫికేషన్కి తగిన జాబ్ కోసం ఇంటర్వ్యూ అటెండ్ అయ్యి సక్సెస్ అయ్యే యోగం ఉంది. బిజినెస్లో క్రియేటివ్ ఐడియాస్తో సక్సెస్ ఎక్కువ సాధించి లాభాలు పొందే యోగం కూడా ఈ వారం వృశ్చిక రాశి వాళ్ళకు ఉంది. అలాగే కుజుడు 9వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. రియల్ ఎస్టేట్ అంత గొప్పగా ఉండదు. ప్రాపర్టీస్ కొనాలన్నా అమ్మాలన్నా డాక్యుమెంట్స్ పరంగా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే సోదరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలి. కుజుడి బలం లేదు కాబట్టి ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే శుక్రుడు 5వ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు. వృశ్చిక రాశి సంతానంలో ఆడపిల్లలు ఉంటే వాళ్ళ వల్ల మంచి పేరు ప్రతిష్టలు వచ్చే యోగం వృశ్చిక రాశి వాళ్ళకు కనిపిస్తుంది. సినిమా టీవీ రంగాల్లో, సంగీత నాట్య రంగాల్లో కూడా కొత్త అవకాశాలు అందిపుచ్చుకోగలుగుతారు. అలాగే టెక్స్టైలు, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాల్లో లాభాలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. వృశ్చిక రాశి వాళ్ళకి శుక్రుడి బలం బాగుంది, బుధుడి బలం బాగుంది. మొదటి 3 రోజుల్లో రవి బలం కూడా అద్భుతంగా ఉంది. కేవలం కుజుడి బలం ఒక్కటే లేదు. కుజుడికి అధిష్టాన దైవాలు సుబ్రహ్మణ్య స్వామి, నరసింహస్వామి కాబట్టి
ఈ వారం వృశ్చిక రాశి వాళ్ళు సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం చేయటం, నరసింహస్వామి ఆలయ దర్శనం చేయటం అనుకూల ఫలితాలను ఇస్తుంది. సుబ్రహ్మణ్య అష్టకము, లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రము చదవటం కానీ వినటం కానీ చేయండి. ఓం సాం శరవణ భవ, ఓం నమో నారసింహాయ, ఈ 2 మంత్రాలు ఒక్కొక్కటి 21 సార్లు చొప్పున చదువుకుంటే వృశ్చిక రాశి వాళ్ళకి ఈ వారం పరమాద్భుతంగా ఉంటుంది. నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి గోమాతకు తినిపించడం, కేజింబావు కందులు ఎర్రటి వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వటం ద్వారా కుజుడి బలం కూడా పెరుగుతుంది. దానివల్ల వృశ్చిక రాశి వాళ్ళు ఈ వారం మొత్తం అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈ వారం వారఫలాలు పరిశీలిస్తే సూర్యుడు 5, 6 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 3 రోజులు 5వ సంచారం, తర్వాత 4 రోజులు 6వ సంచారం చేస్తున్నాడు. మొదటి 3 రోజుల్లో రవి బలం లేదు. మొదటి 3 రోజుల్లో ధనుస్సు రాశి వాళ్ళ పిల్లల్లో మగపిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళ వల్ల ఇబ్బందులు వస్తాయి. వాళ్ళ గురించిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఆఫీసులో అంత గొప్పగా ఉండదు. తండ్రి వైపు బంధువుల వల్ల కూడా సమస్యలు ఉంటాయి. కానీ బుధవారం నుంచి మాత్రం ఆఫీసులో బ్రహ్మాండంగా ఉంటుంది. ఆదివారం నుంచి మంగళవారం వరకే సమస్యలు. బుధవారం నుంచి శనివారం వరకు ఆఫీసులో మీకు తిరుగుండదు. మీరు చెప్పిందే వేదం అన్నట్లు ఉంటుంది. సహోద్యోగులు మిమ్మల్ని గౌరవిస్తారు, బాస్ మిమ్మల్ని గౌరవిస్తాడు. మీ కష్టానికి తగిన గుర్తింపు బుధవారం నుంచి శనివారం మధ్యలో ఆఫీసులో కనిపిస్తుంది. ప్రమోషన్ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఆఫీసులో ఎవరైనా శత్రువులు ఉన్నా బుధవారం నుంచి మీకు అనుకూలంగా మిత్రులుగా మారిపోతారు. ఆరోగ్యం అనేది బ్రహ్మాండంగా ఉంటుంది. మంగళవారం వరకు ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉన్నా బుధవారం నుంచి మాత్రం శనివారం వరకు ఆరోగ్యం బ్రహ్మాండంగా ధనుసు రాశి వాళ్ళకు ఉంటుంది. అలాగే బుధుడు 5వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. అంటే ధనుసు రాశి విద్యార్థులు బాగా కష్టపడితేనే మంచి ర్యాంకులు వస్తాయి. కష్టపడకపోతే ర్యాంకులు రావటం కష్టం. కొత్తగా ఇంటర్వ్యూలకు వెళితే ఇంటర్వ్యూలో సక్సెస్ అవటం కొంచెం కష్టం. వ్యాపారంలో కూడా ఒడిదుడుకులు ఎక్కువగా ఉంటాయి. సాధారణ ఫలితాలే ఈ వారం కనిపిస్తాయి. అలాగే కుజుడు 8వ ఇంట్లో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. ధనుసు రాశి వాళ్ళు వాహనాల మీద ప్రయాణం చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వెల్లుల్లిపాయ రెబ్బ దగ్గర పెట్టుకొని ప్రయాణం చేయాలి. బండిలో కానీ కారులో కానీ వెల్లుల్లిపాయ వేసుకొని ప్రయాణం చేస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అష్టమంలో కుజుడు ఉన్నాడు కాబట్టి సంబంధాలు చేతి వరకే వచ్చి జారిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే శుక్రుడు 4వ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు. శుక్రుడు బాగున్నాడు కాబట్టి ధనపరంగా ఇబ్బందులు ఉండవు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఉంటుంది. కళారంగంలో కొత్త అవకాశాలు వస్తాయి. సినిమా, టీవీ రంగాలు, సంగీత, నాట్య రంగాల్లో కొత్త అవకాశాలు అందిపుచ్చుకోగలుగుతారు. టెక్స్టైల్ బిజినెస్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాల్లో లాభాలు బాగానే ఉంటాయి. ధనుసు రాశి వాళ్ళకి ఈ వారం సూర్యుడు చివరి 4 రోజుల్లో బ్రహ్మాండంగా ఉన్నాడు. శుక్రుడు వారం అంతా బ్రహ్మాండంగా ఉన్నాడు. బుధుడు, కుజుడు 2 గ్రహాలే బాలేవు. కాబట్టి బుధుడికి విష్ణుమూర్తి అధిష్టాన దైవం, కుజుడికి విష్ణుమూర్తి అధిష్టాన దైవం, అంటే నరసింహస్వామి అధిష్టాన దైవం. కాబట్టి బుధుడు, కుజుడు ఈ 2 గ్రహాలు యోగించాలంటే నరసింహస్వామి ఆలయ దర్శనం ధనుసు రాశి వాళ్ళు చేసుకోవాలి. ప్రతిరోజు ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుర్మృత్యుం నమామ్యహం అనే సుదర్శన మంత్రాన్ని వీలైనన్ని సార్లు స్నానం చేశాక చదువుకోవాలి. ఒకసారి నరసింహస్వామి ఆలయంలో అర్చన కానీ అభిషేకం కానీ చేయించుకోవాలి. తులసి మాలిక నరసింహస్వామికి సమర్పించాలి. సుదర్శన మంత్రం చదువుకోలేని వాళ్ళు ఓం నమో నారసింహాయ మంత్రాన్ని రోజు 21 సార్లు చదువుకోవాలి. నానబెట్టినటువంటి పెసలు, నానబెట్టిన కందులు ఆవుకు తినిపించడం, లేదా కేజింబావు కందులు, కేజింబావు పెసలు బ్రాహ్మణుడికి దానం ఇవ్వటం ద్వారా బుధ కుజుల బలం పెరుగుతుంది. అప్పుడు ధనుసు రాశి వాళ్ళకి ఈ వారం మొత్తం బ్రహ్మాండమైన అనుకూల ఫలితాలు ఉంటాయి. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చాంటింగ్ వింటూ ఉంటే అన్ని సమస్యలు తొలగిపోయి ధనుసు రాశి వాళ్ళకి ఈ వారం మొత్తం బ్రహ్మాండమైన యోగదాయకమైన ఫలితాలు కనిపిస్తాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈ వారం సూర్యుడు 4, 5 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 3 రోజులు 4వ సంచారం, తర్వాత 4 రోజులు 5వ సంచారం చేస్తున్నాడు. మొదటి 3 రోజుల్లో ఆఫీసులో కొద్దిగా సమస్యలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి. అధికారుల వల్ల, సహోద్యోగుల వల్ల సమస్యలు ఎదుర్కొంటారు. ఆస్తిపాస్తుల పరంగా రాజకీయాల్లో ఇబ్బందులు ఉంటాయి. తండ్రి వైపు బంధువుల వల్ల సమస్యలు ఉంటాయి. కానీ తర్వాత 4 రోజులు మాత్రం మగపిల్లల వల్ల ఇబ్బందులు ఉంటాయి. మీ సంతానంలో మకర రాశి వాళ్ళకి మగపిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళ వల్ల బుధవారం నుంచి శనివారం వరకు ఏవో ఒక సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి బుధవారం నుంచి శనివారం వరకు మకర రాశి వాళ్ళు వాళ్ళ సంతానంలో మగపిల్లల విషయంలో ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోండి. వాళ్ళ గురించి అన్నీ దగ్గరుండి చూసుకోవటం మంచిది. బుధుడు ఈ వారం మొత్తం 4వ స్థానంలో మకర రాశికి ఉన్నాడు. అంటే విద్యార్థులకు చాలా బాగుంటుంది. మకర రాశి విద్యార్థులు పెద్దగా శ్రమ పడకుండానే
పరీక్షల్లో బాగా రాస్తారు, మంచి ర్యాంకులు తెచ్చుకుంటారు, మంచి సీట్లు వస్తాయి, కావలసిన విధంగా చదువుతారు, కావలసిన విధంగా సీట్లు తెచ్చుకోగలుగుతారు. అర్హతకు తగిన ఉద్యోగం లభించడానికి మకర రాశి వాళ్ళకి ఈ వారం బలం బాగుంది. అంటే ఆఫీసులో స్ట్రగుల్స్ ఉంటాయి, ఆఫీసులో సమస్యలు ఉంటాయి, కానీ కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నిస్తే ఆ ఇంటర్వ్యూలో మాత్రం ఖచ్చితంగా అర్హతకు తగిన ఉద్యోగం లభించే అవకాశం కనిపిస్తుంది. వ్యాపార రంగం కూడా చాలా అద్భుతంగా ఉంది. మకర రాశి వాళ్ళు వ్యాపారంలో ఊహించిన దానికంటే ఈ వారం ఎక్కువ లాభాలు పొందగలుగుతారు. అలాగే కుజుడు 7వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. వివాహ సమస్యలు మాత్రం ఉంటాయి. సంబంధాలు చేతి వరకే వచ్చి నిశ్చయం కాకుండా జారిపోతూ ఉంటాయి. ప్రతి చిన్న విషయానికి భార్యాభర్తల మధ్య గొడవలు అవుతూ ఉంటాయి. కాబట్టి వివాహ దాంపత్య సమస్యలు ఉండటానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. పార్ట్నర్షిప్ బిజినెస్ చేసేవాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. పార్ట్నర్స్తో కూడా మకర రాశి వాళ్ళకి ఈ వారం గొడవలు అయ్యే అవకాశాలు ఉన్నాయి. శుక్రుడు 3వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. అంటే అక్క చెల్లెళ్లతో గొడవలు అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మకర రాశి వాళ్ళు అక్క చెల్లెళ్లతో మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడండి, లేకపోతే వాళ్ళతో గొడవలు అవుతాయి. టెక్స్టైలు, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాల్లో కూడా అంత గొప్పగా లాభాలేవి కనిపించవు. మకర రాశి వాళ్ళకి ఈ వారం బుధుడు చాలా బాగున్నాడు. రవి బలం లేదు, కుజుడి బలం లేదు, శుక్రుడి బలం లేదు. రవి బలం పెరగటానికి ప్రతిరోజు కూడా రవికి అధిష్టాన దైవం విష్ణుమూర్తి కాబట్టి ఓం నమో భగవతే విష్ణవే అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకోవాలి. విష్ణు పంజర స్తోత్రం చదవటం కానీ వినటం కానీ చేయాలి. నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టాలి. కేజింబావు గోధుమలు ఎర్రటి వస్త్రంలో మూటగట్టాలి. దీనివల్ల రవి బలం పెరుగుతుంది. అలా మూటగట్టిన మూటను బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. దీంతో రవి బలం పెరిగి అనుకూల ఫలితాలు వస్తాయి. అలాగే కుజుడు 7వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టడం, కేజింబావు కందులు ఎర్రటి వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వటం చేస్తూ సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం చేయాలి. సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి ఓం స్కందాయ నమః అనే మంత్రం 21 సార్లు చదవాలి. సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం చదవటం కానీ వినటం కానీ చేయాలి. దానివల్ల సప్తమ కుజదోషం తొలగిపోతుంది. వివాహ దాంపత్య సమస్యల నుంచి బయటపడవచ్చు. అలాగే శుక్రుడు 3వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి ఓం శ్రీ రాజమాతంగ్యై నమః అనే మంత్రం 21 సార్లు చదువుకోవటం, రాజరాజేశ్వరి అష్టకాన్ని చదవటం కానీ వినటం కానీ చేయటం, నానబెట్టిన అలసందలు గోమాతకు తినిపించడం, కేజింబావు అలసందలు తెల్లటి వస్త్రంలో కట్టి దానం ఇవ్వటం ద్వారా శుక్రుడి బలం పెరుగుతుంది. కాబట్టి మకర రాశి వాళ్ళు రవికి, కుజుడికి, శుక్రుడికి సంబంధించిన ఈ విధి విధానాలు పాటిస్తే ఈ వారం మొత్తం యోగదాయకంగా ఉంటుంది. వ్యతిరేక ఫలితాలన్నీ తొలగిపోతాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈ వారం సూర్యుడు 3, 4 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 3 రోజులు 3వ సంచారం, తర్వాత 4 రోజులు 4వ సంచారం చేస్తున్నాడు. మొదటి 3 రోజులు 3వ సంచారం చేస్తున్నప్పుడు యోగిస్తాడు. అంటే ఆదివారం నుంచి మంగళవారం వరకు కుంభరాశి వాళ్ళకి ఆఫీసులో ఎదురుండదు. ప్రమోషన్ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. మీరు చెప్పిందే వేదం అన్నట్లుంటుంది. బాస్ మీకు అనుకూలంగా ఉంటాడు, కొలీగ్స్ అనుకూలంగా ఉంటారు. ఆఫీసులో శత్రువులు కూడా మీకు మిత్రులాగా వ్యవహరిస్తూ ఉంటారు. మొదటి 3 రోజుల్లో ఇంత అద్భుతమైనటువంటి ఫలితాలు కనిపిస్తాయి. అలాగే రాజకీయాల్లో కూడా మొదటి 3 రోజుల్లో చాలా బాగుంటుంది. తండ్రి వైపు బంధువులు కూడా మీకు చాలా సపోర్ట్గా ఉంటారు. కానీ బుధవారం నుంచి పరిస్థితి మారుతుంది. బుధవారం నుంచి ఆఫీసులో ఒడిదుడుకులు, సహోద్యోగులతో విభేదాలు, అధికారులు మీ మాట వినకపోవటం, మీకు గౌరవం ఇవ్వకపోవటం, మీరు ఎక్కువ కష్టపడాల్సి రావటం, ఇవన్నీ బుధవారం నుంచి శనివారం వరకు కనిపిస్తాయి. అలాగే బుధవారం నుంచి శనివారం వరకు తండ్రి వైపు బంధువులతో కూడా ఇబ్బందులు ఎదురయ్యే సూచనలు ఉంటాయి. మంగళవారం వరకు ఆఫీసులో తిరుగుండదు. బుధవారం నుంచి ఆఫీసులో సమస్యలు కుంభరాశి వాళ్ళకి వారాంతం వరకు ఉంటాయి. అలాగే బుధుడు 3వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. బుధుడు 3వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి కుంభరాశి విద్యార్థులు బాగా కష్టపడి చదవాలి, అప్పుడే ర్యాంకులు వస్తాయి. కష్టపడి చదవకపోతే మాత్రం కుంభరాశి విద్యార్థులకు అంత గొప్పగా ర్యాంకులు ఏం రావు. విద్యాపరంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి బాగా కష్టపడి చదవాలి. అలాగే ర్యాంకులు రావాలంటే ఎక్కువసేపు చదవాల్సిన పరిస్థితులు కూడా కుంభరాశి విద్యార్థులకు ఉన్నాయి. కొత్త ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకి వెళితే ఇంటర్వ్యూలో సక్సెస్ అవ్వటం కూడా కుంభరాశి వాళ్ళకి కష్టంగానే ఉంటుంది. ఉన్న ఉద్యోగం జాగ్రత్తగా చేసుకుంటూ ఉండాలి. వ్యాపారంలో కూడా ఒడిదుడుకులు ఉంటాయి. అంత గొప్పగా లాభాలేమీ కనిపించవు. బుధుడు వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి ఈ ఫలితాలు వస్తూ ఉంటాయి. అలాగే కుజుడు 6వ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు. కుజుడి బలం బాగుంది కాబట్టి ప్రాపర్టీస్ కొనే యోగం ఉంది, ప్రాపర్టీస్ అమ్మే యోగం ఉంది. తక్కువ రేటుకే మంచి ప్రాపర్టీ కొనుక్కోవటానికి ప్రయత్నిస్తే సక్సెస్ అవుతారు. ఎక్కువ రేటుకి మీకున్న ప్రాపర్టీ సేల్ చేయాలనుకుంటే సేల్ చేయగలుగుతారు. రియల్ ఎస్టేట్లో ఒక అద్భుతమైన బంగారం లాంటి అవకాశం వచ్చి
బాగా డబ్బులు సంపాదించుకునే యోగం ఉంది. ఉన్న అప్పులు క్లియర్ చేయగలుగుతారు. కొత్త అప్పు కావాలంటే పుడుతుంది. బ్యాంకు లోన్ శాంక్షన్ కావాలంటే శాంక్షన్ అవుతుంది. బ్యాంకు లోన్ క్లియర్ చేయాలనుకుంటే క్లియర్ చేస్తారు. సోదరులతో గొడవలుంటే అవన్నీ చర్చల ద్వారా పరిష్కరించుకుంటారు. ఇన్ని ప్రయోజనాలు ఈ వారం కుంభరాశి వాళ్ళకి 6వ స్థానంలో కుజుడి సంచారం వల్ల కనిపిస్తున్నాయి. అలాగే శుక్రుడు 2వ స్థానంలో ఉండటం వల్ల వాక్ చాతుర్యం ఉంటుంది. మాటల చాకచక్యంతో ఎదుటి వాళ్ళని ఆకట్టుకుంటారు. కళారంగంలో బాగా రాణిస్తారు. సినిమా టీవీ రంగాల్లో కొత్త అవకాశాలు అందిపుచ్చుకుంటారు. టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాల్లో లాభాలు వస్తాయి. దాంపత్యంలో అనుకూలత కూడా బాగుంటుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. కాబట్టి కుంభరాశికి శుక్రుడి బలం ఉంది, కుజుడి బలం ఉంది. మొదటి 3 రోజుల్లో రవి బలం అద్భుతంగా ఉంది. కేవలం బుధుడి బలం లేదు. బుధుడి బలం పెరగటం కోసం మాత్రం కుంభరాశి వాళ్ళు గణపతి ఆలయ దర్శనం చేయటం, గణపతి ఆలయ ప్రాంగణంలో కొబ్బరి నూనెతో దీపం వెలిగించుకోవటం, గణపతికి గరిక ఎర్ర పుష్పాలతో అర్చన చేయించుకోవటం చేయాలి. అలాగే గణపతి షోడశనామ స్తోత్రాన్ని చదవటం కానీ వినటం కానీ చేయాలి. పని మీద బయటికి వెళ్ళేటప్పుడు గణపతి షోడశనామ స్తోత్రం చదువుకుని వెళితే చాలా మంచిది. అలాగే గణపతికి సంబంధించిన ఓం గూం హేరంబాయ నమః, దీని హేరంబ గణపతి మంత్రం అంటారు. ఈ మంత్రాన్ని 21 సార్లు చదువుకోవాలి. ఓం గూం హేరంబాయ నమః ఈ మంత్రం చదువుకుంటే బుధుడి బలం పెరుగుతుంది. అలాగే నానబెట్టిన పెసలు గోమాతకు తినిపించడం, కేజింబావు పెసలు ఆకుపచ్చ వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వటం ద్వారా కూడా బుధుడి బలం పెరుగుతుంది. అప్పుడు కుంభరాశి వాళ్ళకి ఈ వారం మొత్తం అద్భుతమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈ వారం సూర్యుడు 2, 3 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 3 రోజులు 2వ సంచారం, తర్వాత 4 రోజులు 3వ సంచారం చేస్తున్నాడు. అంటే ఆదివారం నుంచి మంగళవారం వరకు ఆఫీసులో ఏం మాట్లాడినా గొడవలయ్యేలాగా ఉంటుంది. కొలీగ్స్తో గొడవలయ్యేలాగా ఉంటుంది. బాస్తో గొడవలయ్యేలాగా ఉంటుంది. మాట అదుపులో ఉంచుకోవాలి. తండ్రి వైపు బంధువులతో మాట్లాడితే గొడవలయ్యేలాగా ఉంటుంది. రాజకీయాల్లో మాట్లాడితే గొడవలయ్యేలాగా ఉంటుంది. అది ఆదివారం నుంచి మంగళవారం వరకు ఉంటుంది. బుధవారం నుంచి మీకు తిరుగులేదు. బుధవారం నుంచి శనివారం వరకు రవి 3వ స్థానంలో ఉన్నప్పుడు ఆఫీసులో మీరు చెప్పిందే వేదం చేసిందే శాసనం అన్నట్లు ఉంటుంది. బాస్ పూర్తిగా మీకు అనుకూలంగా మారిపోతాడు. సహోద్యోగులు అనుకూలంగా ఉంటారు. ఆఫీసులో రహస్య శత్రువులు ఉంటే వాళ్ళు కూడా మీకు మిత్రులుగా మారిపోయి మీకు అనుకూలంగా మీకు కావాల్సిన పనులన్నీ చేస్తారు. ఆఫీసులో మీరు ప్రమోషన్ కోసం ప్రయత్నిస్తే దాని పరంగా కూడా అనుకూలత ఉంటుంది. రాజకీయాల్లో కూడా మీ మాటకు విలువ పెరుగుతుంది. తండ్రి వైపు బంధువుల్లో మీకు గౌరవం పెరుగుతుంది. మంగళవారం వరకు ఉన్న సమస్యలు తొలగిపోయి బుధవారం నుంచి శనివారం వరకు ఈ అద్భుతమైన ప్రయోజనాలు రవి 3వ సంచారం వల్ల మీనరాశి వాళ్ళకి కనిపిస్తాయి. అలాగే బుధుడు ఈ వారం మొత్తం 2వ సంచారం చేస్తున్నాడు. చాలా అద్భుతం. విద్యార్థులు పెద్దగా కష్టపడకుండానే మంచి ర్యాంకులు తెచ్చుకోగలుగుతారు. చదువులో బాగా రాణిస్తారు. కావాల్సిన చోట సీట్లు తెచ్చుకుంటారు. క్వాలిఫికేషన్కి తగిన ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకి వెళితే ఇంటర్వ్యూలో సక్సెస్ అవుతారు. కొత్త ఉద్యోగాలు తెచ్చుకోగలుగుతారు. వ్యాపారంలో ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు చూపించగలుగుతారు. విద్యారంగం, ఉద్యోగ రంగం, వ్యాపార రంగంలో అద్భుతమైన ఫలితాలు మీనరాశి వాళ్ళకి ఈ వారం కనిపిస్తున్నాయి. అలాగే కుజుడు 5వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. దీనివల్ల మీనరాశి సంతానంలో మగపిల్లల వల్ల ఇబ్బందులు ఉంటాయి. మగపిల్లల విషయంలో కొంచెం ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి. రియల్ ఎస్టేట్లో ఒడిదుడుకులు ఉంటాయి. ప్రాపర్టీ కొన్నా అమ్మినా డాక్యుమెంట్స్ పరంగా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే శుక్రుడు జన్మంలో అనుకూలంగా ఉన్నాడు. మాటలతో ఎదుటి వాళ్ళను పూర్తిగా ఆకట్టుకుంటారు. ఎక్కువగా వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉల్లాసంగా ఉత్సాహంగా కాలాన్ని గడుపుతారు. సినిమా టీవీ రంగాల్లో, సంగీత నాట్య రంగాల్లో కొత్త అవకాశాలు అందిపుచ్చుకోగలుగుతారు. దాంపత్యంలో అనుకూలత పెరుగుతుంది. ఎక్కువగా భోగాలు అనుభవిస్తూ ఆనందంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. శుక్రుడి బలం అద్భుతంగా ఉంది. బుధుడి బలం అద్భుతంగా ఉంది. చివరి 4 రోజుల్లో రవి బలం అద్భుతంగా ఉంది. కేవలం పంచమ కుజదోషం మాత్రమే ఉంది. అంటే సంతానానికి సంబంధించిన వ్యవహారాలు, ప్రాపర్టీస్ వ్యవహారాలు, బ్యాంకు లోన్ వ్యవహారాలు, వీటిల్లో మాత్రమే కొద్దిగా ఇబ్బందులు ఉంటాయి. మిగిలిన అన్ని విషయాల్లో మీనరాశికి ఈ వారం చాలా బాగుంది. కుజుడి బలం పెరగటానికి అధిష్టాన దైవాలైనటువంటి సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం, నరసింహస్వామి ఆలయ దర్శనం చేయాలి. ప్రతిరోజు స్నానం చేశాక ఓం నమో నారసింహాయ మంత్రం 21 సార్లు, ఓం సాం శరవణ భవ మంత్రం 21 సార్లు చదువుకోవాలి. సుబ్రహ్మణ్య అష్టకము, లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం ఈ 2 చదవటం కానీ వినటం కానీ చేయాలి. అలాగే నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి ఆవుకు తినిపించాలి. కేజింబావు కందులు ఎర్రటి వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. ఇలా చేస్తే పంచమ కుజదోషం తొలగిపోతుంది. మీనరాశి వాళ్ళకి ఈ వారం మొత్తం ఇంకా అద్భుతమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. ఇవి ఈ వారం వారఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి వారఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం.
ప్రతి వారం మీ వారఫలం తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.